జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. నేను మీ బాబా పాండంగం, యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ పొలిటికల్ గురు అండ్ 2018 అసెంబ్లీ ఎలక్షన్ ఎమ్మెల్యే కాంటెస్టెడ్ క్యాండిడేట్. సో అందుకోసమే భారత్ని విశ్వగురుగా తయారు చేయడానికి ఇటు రాజకీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా ఆచార్య చాణక్యుని యొక్క అడుగుజాడలో మీ ముందుకు వస్తున్నాను. ఖచ్చితంగా పతాంజలి మహర్షి, ఆచార్య చాణక్య, వేదవ్యాసుడు, ఇంతమంది ఋషుల యొక్క సమ్మేళనం చేసుకొని మీకు కపిల మహర్షి అంటే మనకు న్యూమరాలజీకి ఫాదర్ ఆఫ్ ద న్యూమరాలజీ, మన భారతీయ సంస్కృతి సంఖ్యాశాస్త్రానికి పితామహుడు, ఇంతమంది ఋషుల యొక్క ఆశీర్వాదం నాలో ఉంది. అందుకోసం ఇన్ని విద్యలు నేను చెప్పగలుగుతున్నాను. సో ఈరోజు న్యూమరాలజీలో కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ సంతోష్ నగర్ హైదరాబాద్ నుంచి బి అనే లెటరుతో పేర్లు పెట్టుకున్న వాళ్ళు, అది కంపెనీ కావచ్చు, ఒక డస్టర్ కావచ్చు, ఒక పెన్ను కావచ్చు, ఏదైనా కావచ్చు, జీవి కావచ్చు, నిర్జీవి కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా బి అనే లెటర్తో పెట్టుకున్న ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా అద్భుతమైన విజయాలు సాధిస్తుంది. అసలు బి అనే లెటర్ పెట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే చంద్రుని యొక్క లక్షణాలు కలిగి ఉంటాయి అన్నమాట. చంద్రుడు 64 కళ్ళకు నిలయం కాబట్టి క్రియేటివిటీ ఉంటుంది, అమ్మలాంటి మనసు ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం చెప్పాలంటే బి అనే లెటర్ పెట్టుకోవడం వల్ల ధనాకర్షణ డబ్బు ఊరికే రాదు కాదు, ధనాకర్షణ అన్ని రకాల పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాంట్లో బి అనే లెటర్కి, ఓన్లీ బి అనే లెటర్కి ఇంకా రకరకాలు మనం చెప్తుంటాం A to Z. బి అనే లెటర్కి ధనాకర్షణ ఉంటుంది, ఎక్కడి నుంచో ఆ డబ్బు లాక్కొని వస్తుంది అన్నమాట ఆ బి అనే లెటర్కి. సో అందుకోసమే బి అనే లెటర్ మీద చాలా ఉన్నాయి. బిగ్ బజార్ ఉంది, బిగ్ బి ఉంది, బిగ్ బాస్ ఉంది, బిల్ గేట్స్ ఉంది, బరాక్ ఒబామా ఉంది, బాలకృష్ణ ఉన్నాడు, చాలా రకరకాలుగా బాలచంద్రుడు ఉన్నాడు, ఎన్నో రకాలుగా బాహుబలి. అసలు బి అనే లెటర్ అంటేనే బిగ్ థింకింగ్ అండ్ ఇంకింగ్ అన్నట్టుగా, థింక్ బిగ్ లైఫ్ అన్నట్టు. సో ఈ విధంగా కింగ్ సాయి అన్నట్టు బిగ్ అనేది బిగ్గే, ఇంకా దానికి మీద ఇంకా వేరేది ఏది లేదు. సో అందుకని బి అనే లెటరు ఆ సంఖ్య ఏమిటి, బి అనే లెటర్కి సంఖ్య ఏమొస్తుంది, బి అనే లెటర్కి వైబ్రేషన్ ఎంత ఉంటుందో చూసుకుందాం. బి అనే లెటర్కి మనం సంఖ్య చూసుకోండి. బి అనే లెటర్కి మనకు 2 సంఖ్య వస్తుంది. 2 అంటే బి అనే అంటే మనకి ఏ అంటే 1 అని చెప్పాం కాబట్టి బి అంటే 2 వస్తుంది. 2 అంటే చంద్రుని యొక్క సంపూర్ణ లక్షణాలు ఈ బి అనే లెటర్ మీద ఉంటాయి అన్నమాట. అయితే బి అనే లెటరు ఎవరు పెట్టుకోవాలి అంటే 20 కానీ 11 కానీ లేదంటే 29 కానీ 2 కానీ తారీఖులో పుట్టిన వాళ్ళు ఈ బి అనే లెటర్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మరి ఎవరు పెట్టుకోకూడదు అని అంటే 9, 18, 27వ తారీఖులో పుట్టిన వాళ్ళు బి లెటర్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇది చంద్రుడు అంటే చల్లగా ఉంటుంది. ఈ 9 కుజుడు అంటే ఫైర్ అన్నమాట, అంటే నీరు కిందికి వెళ్తుంటే ఫైర్ మీదకి వెళ్తుంటుంది కదా, అపోజిట్ అనమాట. సో వీళ్ళు పెట్టుకోకూడదు. సో అదేవిధంగా ఇంకెవరు కూడా పెట్టుకోవాలి. చంద్రునికి ఎవరు శత్రువులు లేరు, కానీ చంద్రునికి శత్రువులు ఎవరున్నారని చంద్రునికి ఎవరు శత్రువు లేరు, కానీ రాహువు చంద్రునికి శత్రువు. రాహు అంటే 4 కానీ 13 కానీ 22 కానీ 31 తారీఖులో పుట్టిన వాళ్ళు ఈ బి లెటర్ అనేది పెట్టుకోవడం మంచిది కాదు. సో అందుకోసం మీ జీవితంలో అద్భుతమైన టాలెంట్ ఉంటుంది, మీకు ఎన్నో విజయాలు సాధించాలని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఏదో ఒక లోపం మీ దాంట్లో ఉండి ఉంటుంది. సో అందుకోసం రాహుకి ఈ బి అనే లెటర్ ఎలిజిబుల్ కాదు. సో ఇది గమనించండి. ఇంకా మీకు న్యూమరాలజికల్గా దాంట్లోకి వెళ్తే ఇంకా రహస్యాలు ఉంటాయి. సో అదేవిధంగా బి అనే లెటర్కి వైబ్రేషన్ అంటే పవర్, బి అనే లెటర్లో బలం ఎంత ఉంది అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. బి అనే లెటర్లో ఏ అనే లెటర్కి మనము 1 డిగ్రీ అని చూపించాము, కానీ బి అనే లెటర్కి 200 డిగ్రీలు ఉంటుంది. బి అనే లెటర్కి 200 డిగ్రీల పవర్ ఉంటుంది, వైబ్రేషన్, ధనాకర్షణ. ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి చూడండి.
బీ కూల్ అంటారు చూడండి. సో అందుకోసమే బి అనే లెటర్లో 200 పవర్ ఉంటుంది. అందుకోసం మీ పేరులో బలం ఉందా లేదా అని అంటే ఆ మొత్తం లెటర్స్ అన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మీకు 1500 ఉందా, 1000 ఉందా, 500 ఉందా, 500 లోపు ఉందా, ఆ పేరులో బలం బట్టి మీ జీవితంలో మీ యొక్క విజయాలు కొనసాగించాలి. నేమ్ ఈజ్ ఫేమ్, అందుకోసం న్యూమరాలజికల్ ప్రకారంగా. అందుకోసం మేము పాండురంగం గురించి ఉన్నప్పుడు అంత సక్సెస్ లేదు, బాబా పాండురంగం మార్చిన తర్వాత ఫుల్ సక్సెస్. సో అందుకోసమే ఈ విధంగా బి అనే లెటర్ని మీరు సరిగ్గా వాళ్ళు రాసే విధానం బట్టి గ్రాఫాలజీ ప్రకారము బి అనే లెటరు చక్కగా ఇలా రాశారనుకోండి, మొత్తం పైన కింద సమానంగా ఉందనుకోండి, పైన కింద సమానంగా ఉంది, మేధావి, చాలా మంచిగా చక్కగా జీనియస్ పర్సన్. సో మరి బి అనే లెటరు మంచిగా ఇట్లా రాసేసి ఈ కనుపు ఇట్లా ముందుకు తీసుకెళ్ళాడు అనుకోండి. సో వీళ్ళకి క్రమశిక్షణగా నైతిక విలువలు కలిగి ఉన్న వ్యక్తి. బి అనే లెటర్ ఇలా పెట్టేసి మొత్తం ఇలా రౌండ్ కొట్టేసినాడు మీద వస్తున్నాకో వీళ్ళకి ఈగో అనేది అహంకారంతో ఉంటారు వీళ్ళంతా. సో బి అనే లెటర్ సన్నగా రాశారు అనుకోండి, వీళ్ళకి ఇన్ఫీరియర్ కాంప్లెక్స్, సిగ్గు, బిడియం ఉంటుంది. బి అనే లెటర్ త్రికోణంగా రాస్తారు కొందరు. ఇట్లా వీళ్ళకి బాగా తెలివితేటలకు అతి అతి అంటే టూ మచ్ ఇంటెలిజెన్స్ అనమాట, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో అదేవిధంగా బి అనే లెటర్ పైన కొంచెం చిన్నగా రాసి కింద బాగా ఎక్కువ రాశారనుకోండి, సో వీళ్ళకి ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, అనుమానాలు, పాత రోగాలు ఇవన్నీ ఈ బి లెటర్ ఇట్లా రాసే వాళ్ళకి ఎక్కువ. అంటే గ్రాఫాలజీ అనేది మేము ఇక్కడ కనిపెట్టింది కాదు, ప్రపంచవ్యాప్తంగా గ్రాఫాలజీ చేతి రాతల ద్వారా నేరస్తులను కనుక్కుంటున్నామండి. ఏసీబీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు. సో వాళ్ళ చేతి రాతలను బట్టి వీళ్ళు నేరస్తుడా, వీడు ఏం చేస్తున్నారు, వీళ్ళు సైకాలజీ ఏంటిదని సైకాలజిస్ట్ ద్వారా వీళ్ళు కనుక్కుంటారు. వాళ్ళ చేతి రాతలు వాళ్ళు నేరస్తులా చేస్తారు. వాళ్ళ కళ్ళ చూపులను బట్టి కూడా వాళ్ళు నేరస్తులా కాదా, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు లేదు, ఇవన్నీ ఒక సైంటిఫిక్గా వాళ్ళు కనుక్కుంటారు అనమాట. సో అదేవిధంగా బి అనే లెటర్ ఇలా రాసేసి ఇక్కడ త్రిభుజాకరణలో వచ్చినట్టుగా వీళ్ళు స్వయం కృషితో వీళ్ళు డెవలప్ అవుతారు అనమాట. సో బి అనే లెటర్ చంద్రస్రం లాగా ఉంటే వీళ్ళు ఎప్పుడు ప్రాక్టికల్లోనే జీవిస్తారు, ఊహాలోకంలో ఉండరు అనమాట. బి అనే లెటర్లో రాసేసి ఇక్కడ గ్యాప్ అంటే ఇక్కడ మొత్తం క్లోజ్ కాకుండా ఇక్కడ ఓపెన్ ఉంది అనుకోండి కిందన, వీళ్ళు టాకెటివ్ అన్నట్టు సంభాషణ మస్తు మాట్లాడుతుంటారు వీళ్ళు ఈ బి అనే లెటర్ ఇక్కడ రాసేవారు. తర్వాత బి అనే లెటర్ మొత్తం రాసేసి ఇక్కడ కనుపులుగా ఉన్నాయనుకోండి, వీళ్ళకి ధైర్యం ఎక్కువ అండి, ఎంత పెద్ద రిస్క్ అయినా వీళ్ళు చేసి ముందుకెళ్తారండి. సో అందుకోసమే మిత్రులారా, ఖచ్చితంగా మీ జీవితంలో బి అనే లెటరు ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే తప్పనిసరిగా బి అనే లెటరు 2, 11, 20, 29 తారీఖుల్లో పుట్టిన వాళ్ళకి ఈ బి అనే లెటర్ ఉపయోగపడుతుంది. 4, 13, 22, 31 అంటే రాహు గ్రహాలలో వాళ్ళకి రాహు జన్మల్లో రాహు తిథులలో వీళ్ళకి సంబంధించిన దీంట్లో పుట్టిన వాళ్ళకి బి అనే లెటర్ ఎలిజిబుల్ కాదు. ఒకవేళ పెట్టుకుంటే చాలా ప్రమాదము. 9, 18, 27 తారీఖులో పుట్టిన వాళ్ళు కూడా బి అనే లెటర్ పెట్టుకోకపోవడమే మంచిది. సో ఈ బి అనే లెటర్ జీవితంలో అద్భుతమైన ధనాకర్షణ. బి అనే లెటర్ పెట్టిన వాళ్ళు బిగ్ బిగా జీవిస్తారు ఖచ్చితంగా జీవితంలో. సో అందుకోసమే మీకు ఆ 11వ తారీఖు పుట్టిన అమితాబ్ బచ్చన్ గారు బిగ్ బాస్ కానీ కోన్ బనేగా కరోడ్పతి వచ్చిన తర్వాత బిగ్ బీగా ప్రజెంట్ అయినాడా లేదా, అందుకోసం బిగ్ బి అంటే కోన్ బనేగా కరోడ్పతి. కే అంటే కూడా 2కి సంబంధించిందే. సో ఆ విధంగా ఆయన కోన్ బనేగా కరోడ్పతిలో ఆయన కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. సో ఈ విధంగా వాళ్ళ జీవితంలో కూడా ఈ బి అనేది ఎట్లా ఉపయోగపడుతుంది అనేది మీరు తెలుసుకొని మీ పిల్లలకి న్యూమరాలజికల్ ప్రకారంగా వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినారు, వాళ్ళు ఏ నక్షత్రంలో పుట్టినారు, న్యూమరాలజికల్ ప్రకారముగా వాళ్ళకు ఈ కలియుగంలో పేర్లు పెడితే అద్భుతమైన విజయాలు వస్తాయి. గత 25 సంవత్సరం 30 సంవత్సరాల నుంచి చాలామంది వాస్తులు పాటిస్తున్నారు, ఆస్ట్రాలజీ పాటిస్తున్నారు, భక్తి ఎక్కువైంది, ఇవన్నీ చేస్తున్నారు. కానీ చాలామంది పేరెంట్స్కి తెలియదు వాళ్ళు న్యూమరాలజికల్గా పిల్లల పేర్లు పెడితే అద్భుతమైన విజయాలు సాధిస్తారు అని. అయితే ఇలా పెట్టగానే అలా బిలియర్స్ అయిపోవడం కాదు, పెట్టడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి ఖచ్చితంగా. సో లక్కీ నేమ్స్ పెట్టుకోవడం అనేది చాలా మంచిది. ఆ పేరే లక్కీ. సో అందుకోసమే ఏదో లక్కీ అని పిలవడం వల్ల లక్కీ కాదు. చిన్న పేరు హాని, సోని, టీని, పీని, నాని ఇట్లా పిలితే అది నెగిటివ్ వైబ్రేషన్ అనమాట. శ్రీనివాసు అని అంటే శ్రీనివాసు అనేది పూర్తిగా పిలవకూడదు, శ్రీను అని పిలవకూడదు.
సో ఇట్లా కటింగ్స్ నెగిటివ్ పిలవడం, పేరుని కటింగ్ చేసి పిలవడము, లడ్డు, చింటూ, పింటూ అని పిలవడం, ఇవన్నీ కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తాయి. సో తప్పనిసరిగా పాజిటివ్ వైబ్రేషన్స్ మీ పేర్లు పెట్టుకొని పాజిటివ్గా పిలవండి, అద్భుతమైన విజయాలు సాధించండి. సో ఆల్ ది బెస్ట్ అండ్ బ్రైట్ ఫ్యూచర్. ఓం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్ నియర్ అండ్ డియర్. నేను మీ బాబా పాండనం, సదా మీ సేవలో. జై హో భారత్, యాత్రా ఫర్ భారత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.